శివారెడ్డి గారు ఒకప్పుడు హార్ట్‌కి బైపాస్ అంటేనే ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 99% గ్యారంటీతో సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారు. మనకి న్యూరాలజీకి సంబంధించి ఎంత శాతం మనకు సక్సెస్ రేట్ ఉందండి? యాహ్! దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్. ముందే మనం ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్‌కి ముందే మనకి ఈ డిసీజ్ వల్ల ఈ ఇంత లైఫ్ స్పాన్ ఉండవచ్చు. ఓకే. లేదు ఈ డిసీజ్ కంప్లీట్‌గా క్యూర్ చేయవచ్చు అనేది ముందే మనం ప్రెడిక్ట్ చేసేయవచ్చు. ఓకే. సో, సర్జరీలో కూడాన ఈ మధ్య మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీతోని ముందే ఆపరేషన్ ముందే మనం ప్లాన్ చేసుకోవటం. ఏ స్ట్రక్చర్స్ ఈ ట్యూమర్‌కి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి, మనం సర్జరీ చేసినప్పుడు ఏమన్నా డ్యామేజ్ అవుతాయా, అవ్వవా? అండ్ ఆపరేషన్ టైంలో కూడా మనకి గైడెన్స్ చేయటానికి మనకి న్యూరో నావిగేషన్ అంటాం. ఆ సిస్టంలో మనం ఏ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నాం అనంతా కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటది. అది చూసుకుంటూ మనం సేఫ్ సర్జరీ చేయగలుగుతున్నాం ఇప్పుడు. సో, అవుట్‌కమ్ అనేది మనం ముందే ఎక్కువ శాతం ప్రెడిక్ట్ చేయగలం. డాక్టర్, చదువు, ఉద్యోగం, వివాహం, తర్వాత లైఫ్ అన్నీ కూడా ఒక స్ట్రెస్‌తో కూడుకున్న లైఫ్ లాగే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు. దీనికి దూరంగా వెళ్ళాలంటే మీరు న్యూరో సర్జన్‌గా ఏం చెప్తారు? Difficult question. See, once we are in the society, we have to follow the rules of the society. Okay. కాకపోతే నా కొలీగ్ న్యూరో సర్జన్ వంశీమోహన్ అని ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి కూడా హీ ఈజ్ ఇంటూ మెడిటేషన్. ఓకే. ఓకే. హీ ఈజ్ ఎ డీప్ మెడిటేటర్. హీ ఈజ్ మై కొలీగ్ సిన్స్ వీఆర్ ఎట్ నిమ్స్ డేస్ నుంచి. తను నాకు కూడా కొంత మెడిటేషన్ నేర్పారు. సో, నేను కూడా విపశ్యనా అని ఒక మెడిటేషన్ టెక్నిక్ ఉంది. అది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. డాక్టర్, ఇంత ముందుకు వెళ్ళిన తర్వాత వైద్య రంగం మన సనాతనంగా ఉండే యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, దీని అవసరం ఇలాంటి నిపుణులైన సర్జన్సే చెప్తా ఉన్నారు. అంటే అది లాట్ ఆఫ్ దాని ప్రయోజనం కనిపిస్తుందండి మనకి. యోగాతో బెనిఫిట్స్ అనేవి వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో, అది తప్పకుండా యోగా హెల్ప్ చేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది. సో, ఏవైతే డే టు డే స్ట్రెస్సెస్ ఉన్నాయో వాటి నుంచి అయితే కొంత రిలీఫ్ అయితే డెఫినెట్గా యోగా మెడిటేషన్తో వస్తుంది. డాక్టర్, మీతో మాట్లాడితే, శివారెడ్డి గారితో మాట్లాడితే, ఆరోగ్యశ్రీ అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ప్రభావితం చేసిన ఒక పెద్ద స్కీమ్, మీరు దానికి వైస్ చైర్మన్గా పనిచేశారు. ఎలా ఉందండి ప్రారంభంలో అసలు అంటే వైఎస్ఆర్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక నమూనా? ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి చెప్పాలి అంటే బేసిక్స్ ఆఫ్ హెల్త్ కేర్లోకి పోవాల్సి వస్తుంది. ఎవల్యూషన్ ఆఫ్ అంటే మన ఇండియాలోనే హెల్త్ కేర్ ఇనీషియల్గా మొత్తము ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లోనే జరిగేది. 1980s 90 వరకు కూడా నీకు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఏవో చిన్న చిన్న క్లినిక్స్ ఉండేవి. ఒక డాక్టరు, ఇద్దరు డాక్టర్లు ఏవో రన్ చేసుకునే క్లినిక్స్ ఉండేవి. అంతే. ఏదైనా మేజర్ సర్జరీ కావాలన్నా అది బ్యూరోక్రాట్ కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాల్సిన వాళ్ళే. కాకపోతే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదో ప్రైవేట్ రూమ్స్ అని స్పెషల్గా ఉండేటివి. కరెక్టే. బట్ ట్రీట్మెంట్ అయితే ఒకటే ఉండేది. వాడు పూర్ అయినా సరే, పొలిటీషియన్ అయినా, బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్దవాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ హెల్త్ కేర్ అనేది ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్ చేయడం మొదలెట్టిందో తర్వాత అప్పుడు ఈ మనీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ వైపు వచ్చేసినప్పుడు గవర్నమెంట్స్ కొంచెం ఆఫ్ గార్డ్ అయింది వీటిని పట్టించుకోవటం. సో, ఆ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వీటన్నిటిలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ వెనకబడిపోయాయి. సో, ఆ 90s వాజ్ ద క్రిటికల్ పాయింట్. అట్లా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గటము, వాటిలో టెక్నాలజీ అందుబాటులోకి తేకపోవటము, వీటితోని ప్రైవేట్ హాస్పిటల్స్ బాగా పైకి వచ్చేసినాయి. గవర్నమెంట్ సెక్టర్ అలాగే కిందికి పోతూ ఉండింది. సో, ఒక స్టేజ్ వచ్చింది వేర్ పూర్ పర్సన్ ఈ కార్పొరేట్ వైద్యాన్ని అందుకోలేకపోతూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆ వైద్యం అందుబాటులో లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్
వీళ్ళని పట్టించుకోవాలి, వీళ్ళకి కేర్ ఇవ్వాలా, ఓకే అన్నది మళ్ళీ కాన్సెప్ట్ దాంతోనే స్టార్ట్ అయ్యి అది ఈ రోజున ఆయుష్మాన్ భారత్గా మారింది. సో ఆయుష్మాన్ భారత్ కూడా అదే పూర్ పీపుల్కి ఏదైతే ఈ టెర్షరీ కేర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అందుతున్న కేర్ని ఇవ్వటానికి ఉద్దేశించింది. సో గవర్నమెంట్స్ మళ్ళీ ఇన్వాల్వ్ అయినాయి, అది చాలా సంతోషం. డాక్టర్ చాలా వరకు ప్రయోజనం ఎంత ఉందో అంటే వాడికి అర్హత లేదు కానీ చాలామంది ఎంటర్ అయిపోయారు ఆరోగ్యశ్రీ లాంటి చోట. ఎలాగా అంటే మీరు ఆ పూర్వ అనుభవం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎలాగ దాన్ని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పటికీ అదే సమస్య ఎదుర్కొంటున్నాయి 2 రాష్ట్రాలు కూడా. అంటే ఒకటి, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నాకు డబ్బులు ఉండవచ్చు, బట్ స్టిల్ గవర్నమెంట్ ఇచ్చిన వైద్యం అందుకోవాలనుకున్నాను అనుకోండి, అది గవర్నమెంట్ బాధ్యతే కదా. ఓకే. సో మనం దానికి లిమిటేషన్స్ ఇవన్నీ పెడతాం, అయితే నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో. ఇంకోటి అపోహ ఉంది, ఆరోగ్యశ్రీలో జరుగుతున్న ఆపరేషన్స్ పైన అపోహ కావచ్చు, విమర్శ కావచ్చు. అంటే హార్ట్ కావచ్చు, మిగతా వాటిలోనూ స్టెంట్స్ కావచ్చు, మిగతావి. అంటే ఇదైతే ఒక నాసిరకంగా జరుగుతుందని అప్పట్లో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అంటే ఒక బ్రెయిన్ సర్జరీ అనేది మీ దగ్గరికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ క్వాలిటీ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే కాదనేది నడుస్తూ ఉంటుంది. లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా వాటిల్లో టెక్నాలజీ కూడా బాగానే అందుబాటులో ఉంది. సర్జరీస్ కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నారు, కంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో ఓన్లీ ఏంటంటే వాళ్ళకి పేషెంట్ లోడ్ కూడా ఎక్కువ ఉండటము, కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దాంతోనే కానీ ఇప్పుడు చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్లో మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. టెక్నాలజీ ఉంది కానీ మీరు అంటున్నట్టు స్టెంట్స్ లేకపోతే మిగతావి అంటే ఆ నాణ్యతకు సంబంధించిన చాలా ఆ విమర్శ అయితే ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటుంది. డెఫినెట్గా అండి, ఇప్పుడు ఒక స్పైన్ సర్జరీ చేసి ఇంప్లాంట్స్ వేస్తున్నప్పుడు కొంతమంది నాకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్సే కావాలంటారు, కొంతమంది ఏమో లేదండి నేను అంత అఫోర్డ్ చేయలేను, నాకు కొంచెం మంచి ఇంప్లాంట్స్ వేయమంటారు. సో అప్పుడు ఇండియాలో ఉన్న మంచి కంపెనీ నుంచి తీసి వేస్తుంటారు. సిమిలర్ పద్ధతిలోని ప్యాకేజీకి అనుగుణంగా హాస్పిటల్స్లో ఏదైతే హాస్పిటల్కి లాస్ కాకుండా, పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఏదైతే చేయగలుగుతారో అదైతే చేస్తున్నారని అనుకుంటున్నాను. గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ డాక్టర్ ఈజ్ ఒకటేంటంటే, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఒక డాక్టరు ఒక ప్రోటోకాల్ పద్ధతిలో ఈ డిసీజ్కి లేకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి వాడు ఎవడన్నా అవనివ్వండి, వాడు పూర్ కానీ రిచ్ కానీ అఫోర్డ్ చేయగలిగినవాడు చేయలేనివాడు ఎవడైనా సరే ఒకటే ప్రోటోకాల్ పద్ధతిలో ఫాలో అవుతారు. వెరాజ్ ఇండియాలో ఆ డాక్టర్ ఒక రిచ్ ఫెలో వచ్చాడు హూ కెన్ అఫోర్డ్, సో వానికి తగ్గట్టుగా అదే ట్రీట్మెంట్ చేస్తారు. అదే ఒక పూర్ ఫెలో వచ్చి నేను ఎంత అఫోర్డ్ చేయలేను అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ని మోడిఫై చేసి వానికి తగ్గట్టుగా సూట్ చేసి చేయటంలో ఒక ఆర్ట్ ఉంది, అది ఇండియన్ డాక్టర్కి సాధ్యం. అది సో అందుకని ఏంటంటే ఇండియన్ డాక్టర్స్ చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని ఎవరికి ఎట్లా ఏ రేంజ్లో చేయాలో చేసే కళ అయితే అద్భుతంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.